హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట, సిసిఐ అంటారు. దీనికి సంబంధించి మనకి 214 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 12th జూన్ 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 2nd జూలై 2024 ఇది లాస్ట్ డేట్ ఫర్ అప్లై అనమాట. ఫ్రెండ్స్, మనకి వేకెన్సీ విషయానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అనమాట, అకౌంట్స్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి ఒక 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అప్పర్ ఏజ్ 30 years అయితే ఇచ్చారనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఓబీసీ ఎన్సీలు వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికైతే బీకామ్ అయితే కావాలన్నమాట 50% మార్క్స్తో. అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేస్తే 45% అయితే సరిపోతుంది. సో మనకి నెక్స్ట్ వచ్చే జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉన్నాయి. 30 years అప్పర్ ఏదైతే ఇచ్చారు. దీనికి డిగ్రీతో పాటు మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలన్నమాట. హిందీ విత్ ఇంగ్లీషు లేదంటే ఇంగ్లీష్ విత్ హిందీ అనమాట. అలాగే జూనియర్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీకి సంబంధించి ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి బీఎస్సీ అగ్రికల్చర్ అయితే కావాలన్నమాట 50% మార్క్స్తో. అలాగే పిహెచ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 45% సరిపోతుంది అనమాట. ఇంకా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇవైతే మనకి 120 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. 30 years అప్పుడు ఏదైతే ఇచ్చారో బీఎస్సీ మనకి అగ్రికల్చర్ బీఎస్సీ అయితే కావాలన్నమాట 50% మార్క్స్తో. అలాగే మనకి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్కి సంబంధించి కూడా ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. 30 years అప్పుడు ఏదైతే ఇచ్చారో సిఏ సిఎంఈ అయితే కావాలన్నమాట. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్కి సంబంధించి ఒక 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంబీఏ అయితే కావాలన్నమాట అగ్రి బిజినెస్లో కానీ ఇంకా మనకి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ దానికి సంబంధించిన రిలేటెడ్ వాటిల్లో. అదే ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ అనమాట అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికైతే పీజీ అయితే కావాలన్నమాట. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ లీగల్కి సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. యువర్కి ఇచ్చారు 32 years అప్పర్ ఏజ్ అనమాట. దీనికి డిగ్రీ ఇన్ లాతో పాటు ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. దీనికి సంబంధించి మన ఎగ్జామ్ అయితే హైదరాబాద్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి మనకి జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 22,000 rupees బేసిక్తో 90,000 rupees ఐడిఏ స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఈ యొక్క జూనియర్ కేటగిరీకి సంబంధించి. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 1,20,000 rupees, ఇంకా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 1,40,000 rupees వరకు ప్లస్ అడిషనల్ అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఏ క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అక్రాస్ ఇండియా దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఏజ్ మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం అనేది ఇందాక మనం చెప్పినట్టుగా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీకి పిహెచ్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళందరికీ యాజ్ యూజువల్గా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే దీనికి ఉన్నదనమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక 1,500 rupees అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 rupees పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏదైనా ఈ టెక్నికల్ క్వరీస్ ఏదైనా ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి. మొదట ఇక్కడ రిజిస్టర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. ఇలాగైతే లోడ్ అవుతున్నది. ఇక్కడ మనకి బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట. మన లేటెస్ట్ బ్రౌజర్స్ ఏదైతే ఉన్నాయో మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ అవి అయితే ఉపయోగించుకోవాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా చూపెడతారు. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. 10th class అంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసుకోవాలి. మీకు 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే కనుక అప్పుడే ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి. ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి, ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఓటీపీ జనరేట్ ఓటీపీ అంటే దీని మీద మీకు ఓటీపీ అయితే వస్తే వాటిని వెరిఫై అయితే చేయాలి. ఇది టిక్ ఆన్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి
ఓటీపీ మీద క్లిక్ చేసి ఇలాగైతే వచ్చిందనమాట. క్యాప్చా ఎంటర్ చేయమంటారు, సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చింది, నేను వెరిఫై అయితే చేశాను. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ రీవెరిఫై అంటే ఇలా అయితే వచ్చిందనమాట. మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసుకోవచ్చు. మీ నేమ్ కనుక ప్రాపర్గా ఉంటే యాజ్ పర్ 10th క్లాస్ టిక్ ఆన్ చేయాలి. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉంటే మిస్టేక్స్ లేకుండా టిక్ ఆన్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది అనమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఇక్కడ ప్రైవసీ నోటీస్ అనమాట, ఐ అగ్రీ చేయాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని వచ్చింది. సో ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. జాగ్రత్తగా మీరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఫీజు అయితే వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని నెమ్మదిగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఓకే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ అని ఉంది, లాగౌట్కి ముందు అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్ అంటే ఫీజు పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ పోస్ట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, మనం ఏం చేయని అవసరం లేదు. జెండర్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఆన్ 12th June 2024 కిందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఏజ్ అయితే కావాలన్నమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట మంత్ డే ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఏజ్ అయితే చూపిస్తారు, ఈ డేట్కి చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా, ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది లేదనమాట. సో జాగ్రత్తగా ప్రతి కాలం కూడా 1-2 టైమ్స్ చెక్ చేసుకొని మీరు ముందుకైతే వెళ్ళాలన్నమాట. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట, నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ఈ జమ్మూ కాశ్మీర్లో కనుక 1980 నుంచి 89 మధ్య కనుక నివసించి ఉంటే ఆ ప్రదేశంలో ఎస్ లేకపోతే నో అనమాట. ఇక్కడ మీ యొక్క కేటగిరీ యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓసీనా, ఎస్సీ, ఎస్టీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, మీ కనుక ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే టైప్ ఆఫ్ డిజబిలిటీ అవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక జాయినింగ్ డేట్, రిలీవింగ్ డేట్, టోటల్ సర్వీస్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ సీసీఏలో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే దాని డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా కూడా మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఈ సీసీఏలో ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక డీటెయిల్స్ కావాల్సి వస్తే నో పెడితే అవసరం లేదనమాట. మీ యొక్క నేమ్ చూపిస్తాను, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనమాట, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, వీడియోలో డైవర్స్లో, ఇంకా కూడా జ్యుడిషియల్ సెపరేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జామ్ సిటీ సెంటర్స్ కోసం 5 ఆప్షన్స్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ మనకి హైదరాబాద్ ఉంది, మీరు మొదట ఛాన్స్ దానికి ఇచ్చుకోవచ్చు ఆప్షన్ అనమాట. తర్వాత అయితే మీకు చెన్నై, బెంగళూరు కూడా ఉన్నాయి అయితే ఇవ్వచ్చు అనమాట. మొత్తం 5 ఆప్షన్స్ అయితే మనం ఫిల్ చేయాలి. అక్కడైతే మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు 5 డిఫరెంట్గా అయితే చూస్ చేసుకోవాలన్నమాట. ఇలాగ చూస్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకి సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది, సేవ్ నెక్స్ట్ బటన్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ ట్యాబ్ అనమాట. కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్, మీకు డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, అలాగే కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి, అడ్రస్ నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి వచ్చేస్తుంది. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, రైట్ ఫ్రమ్ 10th క్లాస్ డీటెయిల్స్ నుంచి మనం మెన్షన్ చేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క బోర్డు మీరే చదువుకున్నారు, సెంట్రల్ బోర్డా, స్టేట్ బోర్డా అది మెన్షన్ చేసుకోవాలి. 10th క్లాస్ బోర్డు అనమాట. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్కూల్ నేమ్,
CGPA లేకపోతే యొక్క పర్సంటేజ్. సపోజ్ CGPA అయితే మీకు ఎంత CGPA వచ్చింది, టోటల్ CGPA అంతా ఈక్వలెంట్ పర్సంటేజ్ అనమాట. ఇది వేస్తే వస్తుంది. లేదా మీకు పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సపోజ్ మీకు 480 మార్క్స్ వస్తే కనుక ఈ 600కి మీకు 80% ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. ఆ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా బోర్డు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి బోర్డు నేమ్ అనమాట, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, సబ్జెక్ట్స్ అనమాట. మీకు మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సపోజ్ మీరు ఈ సైన్స్ గ్రూప్ అయితే PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లేదంటే కామర్స్ అలా ఉంటాయి కదా, ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా CGPA సిస్టమా, పర్సంటేజ్ సిస్టమా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎంత CGPA వచ్చింది, మొత్తం CGPA అంతా ఇక్కడ ఈక్వలెంట్ పర్సంటేజ్ అనమాట. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే వస్తుంది. లేదంటే పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా మీరు ఎంటర్ అయితే చేసుకో. సపోజ్ మీకు వచ్చిన మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. డిగ్రీకి సంబంధించి బ్యాచిలర్స్ కామర్స్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే నేను ఈ అకౌంట్స్ జూనియర్ అసిస్టెంట్ అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు ఇదైతే అడుగుతున్నారు. బీకామ్ కంపల్సరీ కావాలి. కాలేజీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. స్పెషలైజేషన్ ఐటీనా కామర్సా ఏంటి అనేది, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇంటర్మీడియట్లో, ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అదైతే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ ద ఎనీ ఫాలోయింగ్ అన్నారు. ఇందాక పర్సంటేజా లేకపోతే ఈ యొక్క CGPA సిస్టమా ఎంటర్ చేసుకో. మీకు ఎంత CGPA వచ్చింది, టోటల్ CGPA ఎంత, మీకు ఇక్కడ ఈక్వలెంట్ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్ MBA కానీ PG కానీ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేదంటే మార్క్ లిస్ట్ కానీ, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ మార్క్ లిస్ట్ కానీ, డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్, అలాగే ఏదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి అప్లోడ్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST వాళ్ళకి, AWS, ఎక్స్ సర్వీస్ అని PH వీళ్ళందరూ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సర్టిఫికేట్ అనమాట, దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇదైతే మనం అప్లోడ్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఫీజు అయితే చూపిస్తున్నారు, ఫీజు అయితే పే చేసుకోవాలి. ఆన్లైన్ అనాలి, ఆన్లైన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా డిక్లరేషన్ అనమాట. టిక్ ఆన్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఉంది ఎంటర్ చేసేసి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని మీద మూవ్ చేస్తే మనకి టూల్ టిప్ వస్తుంది అనమాట. ఆ ఫోటోకి సంబంధించి ఫోటో సరే JPG ఫార్మాట్ 50 to 100 KB మధ్య అయితే ఉండాలి. లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. అదైతే 3.5 into 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 50 to 100 KB JPGలో ఉండాలి. అలాగే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనమాట. 1 MB వరకు PDFలో కానీ JPGలో కానీ అలాగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ పొరపాటున జమ్మూ కాశ్మీర్ అనేది పెట్టాను అనమాట, అందువల్ల అది అక్కడ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు ఏదైతే ఈ కాలమ్స్ ఫిల్ చేస్తారో దాన్ని అనుగుణంగా అయితే ఇక్కడ మనకి అప్లోడ్ సెక్షన్లో అడుగుతుంది అనమాట. సో నేను దాన్ని ఇప్పుడు నో చేశాను కాబట్టి అది పోయింది అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అని ఉంటుంది, అన్నీ కూడా వ్యూ చేసుకొని చూసుకోవాలన్నమాట, అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. తర్వాత ఇక్కడ ఫీజు చూపిస్తున్నారు, ఆన్లైన్ అనాలి. ఇవన్నీ టిక్ ఆన్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి ప్రివ్యూ అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. ఈ ప్రివ్యూలు అన్నీ చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటాయని ఓకే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. సబ్మిట్ అని ఎలా వచ్చిందో ఐ అగ్రీ చేసుకోవాలి. ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ టెస్ట్, ఇక్కడ క్యాప్చా సరిగ్గా లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇది పేమెంట్ గేట్వేకి వెళ్ళింది అనమాట. మీరు జాగ్రత్తగా అయితే చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. తర్వాత మాత్రం ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన నెట్ బ్యాంకింగ్కి సంబంధించి స్టేట్ బ్యాంక్, అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, ఇక్కడ మనకి స్టేట్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అనమాట. అదే మనకి స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ అయితే 0 చార్జెస్, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ కూడా 0 ఇదనమాట చార్జెస్. క్రెడిట్ కార్డ్స్, UPI ఇలాగ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని ఫీజు అయితే మనం పే చేసుకోవాలన్నమాట. ఇలాగైతే క్లిక్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అనాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసి మీరు ఈ యొక్క OTP వెరిఫై చేసి ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ మనకి CCIకి సంబంధించి 214 జూనియర్ అసిస్టెంట్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ అదర్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్ అండ్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.